మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. మాజీ సీఎం వైఎస్ జగన్ పై మంత్రి సవితమ్మ ఫైర్. బడుగు బలహీన వర్గాల ద్రోహి జగన్ శవ రాజకీయాలు చేసి శవం దగ్గర కూడా నవ్వే జగన్ చంద్రబాబు గురించి మాట్లాడే హక్కు లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నేడు గోకులాలు ప్రారంభించాం. సంక్షేమంతో పాటు పశువుల క్షేమం కూడా ఆలోచిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. తిరుమలలో పొరపాటున జరగరానిది జరిగితే దాని మీద ఇంత రాజకీయం చేయాలా? జగన్ కు 5 ఏళ్లలో ప్రజలపై లేని ప్రేమ ఈ 6 నెలల్లో వచ్చింది. వైసీపీ హయాంలో గతుకులు గుంతలమయం. నేడు నూతన రోడ్లతో స్వర్ణాంధ్ర వైపు ఆంధ్రప్రదేశ్ పరుగులు తీస్తోంది. ఐరన్ లెగ్ అయిన జగన్ ను ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారు. అయినా జగన్ కు బుద్ధి రాలేదు. నాడు మీ పాలన, మీ అభివృద్ధి చూశాం. నేడు కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమం రాష్ట్రంతో పాటు ప్రపంచం కూడా చూస్తోంది. అనవసర మాటలు మాట్లాడడం మానేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. రాష్ట్ర బీసీ సంక్షేమం చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ. నాడు నేడు రెండవ జయంతి ఘనంగా జరుపుకున్నాం. స్ఫూర్తితో అందరూ ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గోకులం షెడ్ ఏదైతే ఒక పక్క సంక్షేమం, ప్రజలకు ఒక పక్క సంక్షేమం ఇస్తూ ఒక పక్క పశువులు కూడా సంక్షేమంగా ఉండాలి, అది కూడా ఆరోగ్యంగా ఉండాలని గొప్ప సంకల్పంతో నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మరి మానేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 25,588 గోకులం షెడ్ ఈరోజు పూర్తి చేసాం. అందుకు 514 కోట్లు కూడా విషయాన్ని కూడా అంతేకాకుండా మన జిల్లాలో 1302 గోకులం షెడ్లు కట్టాం. సుమారుగా 30 కోట్ల నిధులతో ఈ నిర్మాణం చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలుసు. మన పెనుగొండ నియోజకవర్గంలో 209 గోకులం షెడ్లు, అదేవిధంగా 5 కోట్ల నిధులతో ఈ గోకులం షెడ్లు పూర్తి చేశాం. గోరెంట్ల మండలంలో సుమారుగా 48 గోకులం షెడ్లు కూడా కట్టాం. అంటే అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. మొన్నటి రోజున పల్లె పండుగలో సుమారుగా ప్రతి ఊరిలోనూ రాష్ట్ర వ్యాప్తంగా సీసీ రోడ్లు వేసాం, డ్రైనేజ్ చేశాం. అదేవిధంగా పొలం పిలిచింది. రైతుల పక్షపాతి ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు చాలా విధాలుగా ఇబ్బంది పడ్డారు. మరి రైతులకు ఏ పంట ఏ సమయంలో పెట్టాలి, ఏది పంట పెడితే దిగుబడి వస్తుంది, ఏ మందులు వాడితే పంట నాణ్యత పెరుగుతుంది, ఎక్కడ మార్కెటింగ్ చేయాలనే ఉద్దేశంతోనే ఒక పక్క రైతన్నుల కోసం పొలం పిలిచింది. అదేవిధంగా పాడి పరిశ్రమల కోసం ఇలా గోకులం షెడ్లు అనేక విధాలుగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తూ మరి మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి ఒక పక్క పరిశ్రమలకు వస్తే ఒక పక్క సంక్షేమం, ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క సంపద సృష్టించగల విజనరీ లీడర్ మానేసి ముఖ్యమంత్రి గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క నారా లోకేష్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధికి పరుగులు పెడుతున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వంలో రైతన్నులకు ఇరిగేషన్ కూడా ఇవ్వలేదు, మరి ఇరిగేషన్ ఇవ్వలేదన్న విషయం రైతన్నకు తెలుసు. స్ప్రింక్లర్లు ఇవ్వలేదు, నాణ్యతమైన గత ప్రభుత్వానికి తెలుసు. అందుకే ప్రజలు కూడా బుద్ధి చెప్పి 11 సీట్లకే పరిమితం చేశారు. ఏదైతే మేము మాట చెప్పామో ఆ మాట ప్రకారం స్ప్రింక్లర్లు ఇస్తున్నాం, డ్రిప్పులు కూడా ఇస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మోటార్లకు మీటర్లు రద్దు అన్న విషయాన్ని కూడా నా మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. మరి ఒక పక్క అమరావతి పనులు మొదలై, ఒక పక్క పోలవరం పనులని గ్రామీణ స్థాయి నుంచి అభివృద్ధి పరుగులు పెడుతుంటే మరి ఆ 11 మందికి కనిపించడం లేదేమో, కనిపించకుండా ఉన్నట్లుంది. మరి వాళ్ళ ఉనికి చాటుకునే కోసం శవ రాజకీయాలు చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఎవరు ఐరన్ లెగ్ చెప్పండి? ప్రజలందరూ ఈరోజు మానేసి ముఖ్యమంత్రి గారు ఉన్నాము కాబట్టి మేము ఇంకా శ్రేయస్సుగా ఉన్నాము, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారబోతున్నాం అన్న విషయాన్ని ప్రజలు సంపూర్ణంగా నమ్మే ఈ రోజు మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారన్న విషయం కొంతమంది వైసీపీ నాయకులకు అర్థం కాక వాళ్ళు ఉనికి చాటుకునే కోసం ఇలాంటివి మాట్లాడుతున్నారన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మరి జరగరాని సంఘటన జరిగింది తిరుపతిలో. మరి గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలుగా ఏ విధంగా నిర్లక్ష్య వైఖరి మనం చూసాం. ఎంతమంది చనిపోయారు. అన్నమయ్య డ్యాంలో 33 మంది కొట్టకపోతే కూడా పట్టించుకోలేదు ఆనాటి సొంత జిల్లా.
జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా. విశాఖలో ఏం జరిగిందో తెలుసు, పాపికొండలో ఏం జరిగిందో తెలుసు. అదే విధంగా కరోనా వచ్చినప్పుడు ఎంతమంది కుటుంబాలు రోడ్డు పాలైపోయారో తెలుసు, ఎంతమంది మరణించారో తెలుసు. మరి అది 5 సంవత్సరాలుగా గాల్లో తిరిగే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు అకస్మాత్తుగా 6 నెలల నుంచే ప్రజల మీద ప్రేమ పుట్టుకు రావడం ప్రజలందరికీ అర్థమైపోయింది. వాళ్ళ ఉనికి చాటుకునే కోసం ఇలాంటి చీప్ పాలిటిక్స్, శవ రాజకీయాలు చేస్తున్నారన్న విషయం అందరికీ అర్థమైంది.